బాగుంటది ఇదెట్టా ఉంటది వణకం బామ్మ. ఇందా పొన్ను కడుపులో కాయమైన పడిందా? ఇందాకే పుచ్చకాయ తిన్నాను బామ్మ. నేనింకా కడుపుదా అనుకుంటాను. కొవ్వా ఎంతో మంది పోయి పొడుస్తున్నారు, ఇది మాత్రం పోదు. సాసి ముంచు. ఏంటి అలా అయిపోయావు? అయినా నువ్వెళ్ళడం ఏంటి? ఒక్కసారి హరిని కలవాలి. బయటికి రానియట్లేదు కదా, ఎలా? అంకల్ అంకల్ అరే జుమాన్ జీ అంకల్ ఇక్కడ ఈడే ఉండరయ్యా మరి పలకడే. అంకల్ వణకం పర్లేదు నిల్చోండి. వణకం బావగారు నల్ల ఇరుకే. నువ్వు నల్లగానే ఉన్నావు కానీ అంకిల్ కార్డ్స్ ప్రింట్ అయిపోయాయి. సెంటిమెంట్ ప్రకారం సెకండ్ కార్డ్ మీకు ఇద్దామని వచ్చిన. సెకండ్ కార్డ్ ఏంది? రూతర్ ఫోర్డ్. పసుపు పూసి రెండో కార్డు బావగారికి. ఇప్పటికిప్పుడు పసుపడం మీ అయితే సరే నీ పసుపు కొంచెం ఫేస్ అంతా పసుపే. ఓ షిట్. ఇంతకుముందు వేరే చెవులకే కట్టారేంటి? పెళ్లికి తప్పుకుని రావాలా? సీరియస్లీ ఏం కావాలి బాబు? టీనా కాఫీనా? మీ అమ్మాయి అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిపి జాయింట్ గా కార్డులు డిస్ట్రిబ్యూట్ చేద్దామని మా ఉద్దేశం. సూపర్ రూతర్ ఫోర్డ్. లేకపోతే పంటలు అంటాడు పోవాలి. పొన్ను కుటువా తలనొప్పిగా ఉంది రాలేనని చెప్పమ్మా. చెప్పేది నీకే. వెళ్ళి అమ్మాయిని రెడీ చేయి. ఇంతకీ ఎక్కడికి పోతున్నారు బాబు? రూతర్ ఫోర్డ్ అంటే ఓల్డ్ అమ్మాయిని తీసుకెళ్తుండవు కదా, చెప్పాల్సిందే. అప్పుడయ్యా వాళ్ళ కాలేజ్కి అంకుల్. కాలేజ్కా? పంపరా? తలనొప్పి అంటుందని. అబ్బో బోన్సాయి మరి చెట్లో ఉన్నావు ఫ్రెండా? ఇంటికైతే వద్దునేమని విన్నావు కదా వచ్చి. ఇవ్వాల్సిన సజెషన్స్ అని ఇచ్చినట్టేనా? అదే వీడిని ఎలా చేసుకుంటావే ఒకసారి ఆలోచించవే. లైఫ్ లో కాంప్రమైజ్ అవ్వద్దు. ఇలాంటి ఎదవ సలహాలు ఇవ్వడానికే కదా మీలాంటి ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఉండేది. నేనేం ఇవ్వలేదు. అవునులే, నువ్వు తింటానికి తప్ప సలహాలు ఇవ్వడానికి పనికిరావని నాకు అర్థమైంది. పిల్ల భలే ఉంది కదండి. పక్కన వాడు బఫెలోలా ఉన్నాడు. హలో బ్రో, నీ లవర్ నాకు వైఫ్ అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకే ఫస్ట్ కార్డ్ నీకు ఇద్దామని తీసుకొచ్చా. ఇందా కార్డు. ఇలాంటి లఫుడ్ పనులు చేస్తావని సింథటిక్ కార్డ్ తో ప్రింట్ చేయించా. చిరగదు. హలో హలో హలో, అది ఫైర్ ప్రూఫ్ కూడా కాదు. పడేస్తే పడుద్దు కదా. కోపమా కోపమా? కొట్టు బ్రో, కొట్టు బ్రో, కొట్టు బ్రో. అసలు నీ నుంచి ఇలాంటి ఎమోషన్ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పిన్ని ఏడాది పేసింగే. అసలు ఇలాంటి టైంలో రేయ్ నువ్వేం చేస్తావో తెలీదు. ఈ అమ్మాయి నా కోడలుగా రావాలి. ఇదే నా మాట. నా మాటే శాసనం. ఇలాంటి పులిహోర డైరెక్ట్స్ అనే మీలాంటి మదర్ క్యారెక్టర్ చెప్పాలే చెప్పరే. హరి నీతో 2 minutes మాట్లాడాలి. హరి నిన్నే నీతో 2 minutes మాట్లాడి వెళ్ళు. నీ లవర్తో లాస్ట్ టైం మనసు ఇప్పి మాట్లాడుకో. మనసు మట్టుందా? మట్టుందా? ఎన్నా నువ్వు ఎంత ట్రై చేసినా అమ్మాయి మావాడిదేరా. ఏంటో అంత కాన్ఫిడెన్స్? పట్టుదలుంటే ఏదైనా సాధించవచ్చు. పట్టుదల మీకుందా? డౌటా? మీ పట్టుదలతో ఈ వాటర్ ని ఇందులోకి తోసేని చూద్దాం. ఇలాంటి సిల్లీ ఆలియా సొల్లు డైలాగ్ చెప్పకండి అనుకున్నా. పట్టుదల అనేది పట్టు పురుగులకు బాగుంటుంది, మనకు కాదు. ఎందుకండి వాడి నోట్లో నోరు పెడతారు? లిప్ లాక్ చేద్దామని. గుడ్ టైమింగ్. నీ టైం అయిపోయిందిరా. ఆంటీ నాతో వచ్చేస్తావా? నిన్ను వదిలి ఉండలేను, వాళ్ళని వదిలి రాలేను. ఇంత గట్టిగా వాడేసుకున్న అమ్మాయిని వాడు కాకుండా నేను చేసుకుంటే వాడుకుంటున్నకు నా భూతో నా భవిష్యత్. నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టావురా. ఐ లవ్ యూ అంకుల్.
హరి నువ్వు నాకు కావాలి. సార్ ఒక గంట మీ కార్ కావాలి. రేఖ కిసు నేను ముందే కిస్సు కాదు. సారీ సార్. వాడు వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను, ఏదో తేడా కొడుతున్నావు మొత్తానికి. నోట్ డౌన్. చిన్నపిల్లడు మాపినట్టు మాత్రం అంటాడు. బాబురావు సార్ ఆ ముసలోళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాడంటావు? సూట్స్ అంటే వాళ్ళని తీసుకొచ్చినట్టు లేదు సార్, ఎత్తుకొచ్చినట్టు ఉన్నది. ఏంటది? వయసు పిల్లల్ని ఎత్తుకుపోతా అంటారంట, జాగ్రత్తగా ఉన్నాడు. మాయం మాయం నీది అంగట్లో దిష్టి మాయం. నీ ఊళ్ళోనూ మాయం. ఒడియాలు కాకులు ఎత్తుకుపోతాయేమో అని బయటకు వచ్చా, నన్నే ఎత్తుకొచ్చినారేంద్రా టెంకాయ మొఖమాడా. ఇది గాని నా కొడుక్కి తెలిసిందనుకో, పిల్లకాయలను కూడా చూడకుండా మిమ్మల్ని పీక విసిగి చంపేచ్చాడు. పీకిరాళ్ళెత్తి మీ ఇంటికి వచ్చి కరెంటు పెట్టినప్పుడే ఓడేం చేయలే. ఇది మా ప్లేసు. నోరు మూసుకు కూర్చోపోయావు అనుకో, పీక బిసికి పెన్సింగ్ అవతల పారేస్తా. యు ఓల్డ్ డ్రై ఫ్రూట్. తాతలు బామ్మలు నన్ను క్షమించండి. వేరే దారి లేక మిమ్మల్ని తీసుకొచ్చాను. ఒకప్పుడు కుటుంబంలో బతికిన మీరందరూ ఎందుకు విడిపోయారు దయచేసి చెప్పండి. ఆ విషయం అడగటానికి నువ్వెవడివే? ఎత్తుకొచ్చే ఏది అడిగినా చెప్తారనుకున్నావా ఏంది? ఓ తూ అనుకున్నాక మళ్ళా దాని గురించి మాట ఎత్తేదిలా. మానం విడిచి ఓడు చెప్పుకుంటారేమో. మర్యాదగా మమ్మల్ని మా ఇళ్ళ కాడ పెట్టు. ఏంద్రా ఓడు అడిగేదేంది, నువ్వు మాట్లాడేదేంది? మూతి మీద మీసాలు మీకే కాదు మాకు ఉండాయి. ఆ మాత్రం బోడి మీసాలు మా చెరువులు రొయ్యలు కూడా ఉండలా? ఎర సన్నప్ప నువ్వు కూడా మాట్లాడుతున్నావేంద్రా? ఆ రోజు నా చేతి సిక్కినప్పుడు నీ తలకాయ తీసేటోని. నా చెల్లి ముఖం చూసి నేను వదిలేసిన. ఎరా స్వామి, కలిసి పుట్టకపోయినా కలిసి పెరిగిన దానికి నోటి నిండా నా చెల్లెని చెప్తాండవే. మనం విడిపోయిన నేళ్లలో ఒక్క చీరగుడ్డ దానికి పెట్టినావా? కడుపుతో ఉండేటప్పుడు కూడా తల్లింటి కండించంత పసుపు కుంకుమ వేయలేకపోయినావు కదరా. నీకింకా చెల్లి బావ ఇవన్నీ గుర్తుండాయా? అది చచ్చిపోయేటప్పుడు కూడా అన్నా అన్నా అని నిన్నే కలవరచ్చా సచ్చిందిరా. ఏడు నుంచి వచ్చిండో ఏమో, దూరం అయిన వాళ్ళని దగ్గర చేర్చా అంటాడు. తెలిసింది చెప్పడం పోయి ఈడ కూడా కొట్టుకోవటం ఏందిరా? ఒరే అబ్బి, నేను చెప్తారా, అది 1953. తాత అంత టైం లేదు. కలిసి ఉంటే కలసు కొన్ని చప్పట్లు కొట్టున్నారు కదా, ఆ నుంచి చెప్పు. కలిసి ఉంటే కలిసి సుఖం, కలిసి ఉంటే కలిసి సుఖం, కలిసి ఉంటే కలిసి సుఖం. ఆ రోజు గవర్నమెంట్ వాళ్ళని వెనక్కి పంపించినామన్న ఆనందంలో సంబరంగా అందరం ఎందు చేసుకున్నాం. అందరూ ఇట్టనే అన్నందమే మారి ఒక్కటిగా కలిసి ఉండాలా. కలిసి ఉండాలా కాదప్పా, కలిసి ఉందాం. మనలాగా ఈ ఊరు కూడా కలిసి ఉండాలా. ఉంటదప్పా. అంతలోనే ఏమైనదో ఏమో, చట్టా పట్టాలు వేసుకుని లోపలికి పోయిన పెద్దోళ్ళు చెరువు కత్తిపోటుతో బయటకు వచ్చినారు. ఈ తెలుగు వాళ్ళని నమ్మకండి రావు, నరికేయండి రావు. అరే మీరెవరు ఎరవాడుతో కలిసి ఉండబాకండ్రా. ఏసండ్రా కొడుకుల్ని.
అప్పటిదాకా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న మేము దాయాదుల్లా విడిపోయినాము. వేరుపడి మధ్యలో కంచె నిలబెట్టినాం. అప్పుడు కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఇంకా కొట్టుకుంటానే ఉండం. అసలు ఆ రూమ్ లో ఏం జరిగింది తాత? ఆ గదిలో ఏం జరిగిందో వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి తెలిసే అవకాశమే లేదబ్బి. రండ్రా. సార్ వీళ్ళందరూ వదిలేసి మీరు ఎక్కడికి వెళ్తున్నారా? మీరే ఏడిసేయండి. రేఖ కీస్ నాకు మాత్రం కీసే ఇస్తావే?